బ్యాక్ టు న్యూస్. రేవంత్ సర్కార్పై నిరుద్యోగులు తిరుగుబాటు బావుట ఎగురవేశారు. నిరుద్యోగుల నిరసనలతో దిల్సుఖ్ నగర్ అట్టడుగుతుంది. పోలీసు ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా కళ్లకు గంతలు కట్టుకుని మోకాళ్లపై వినూత్న నిరసనలు చేపట్టారు. 5,000 పోస్టులు కాదు 20,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. నిత్యం నిరుద్యోగుల ధర్నాతో దిల్సుఖ్ నగర్ దద్దరిల్లిపోతుంది. ఏదైతే జాబ్ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రతిరోజు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇవాళ కూడా మనం చూడవచ్చు, నిరుద్యోగులు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే 5,000 పోలీస్ జాబ్ నోటిఫికేషన్ వద్దు, మాకు 20,000 జాబ్ నోటిఫికేషన్ వేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. నిన్న వర్షాన్ని సైతం నిన్న అక్కడ రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఇవాళ వినూత్నంగా కళ్లకు గంతలు కట్టుకొని మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు ఇక్కడ కనపడుతుంది. ఈ ప్రభుత్వానికి మేము ఒక్కటే విన్నపం చేస్తున్నాము, మాకు 5,000 జాబులు పోలీసు ఉద్యోగాల కోసం మేము 3 ఏళ్లుగా కష్టపడుతున్నాము. 5,000 జాబులు వేస్తే ఒక జిల్లాకు 1-2 కూడా రాదు. కాబట్టి 20,000 నోటిఫికేషన్ విడుదల చేయాలని వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. నిరుద్యోగులం మేము డబ్బులు లేక హాస్టల్లో 5 రూపాయల భోజనాలు తినుకుంటూ హాస్టల్లో ఉంటున్నాము. మాకు నోటిఫికేషన్ సరిపోదు, వెంటనే 20,000 ఉద్యోగాలు వేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ కళ్ళకు గంతలు కట్టుకుని నిరుద్యోగులు దిల్సుఖ్ నగర్ వీధుల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి వేడుకుంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం కనికరించడం లేదని ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ గా మనం చూడొచ్చు, కళ్ళకు గంతలు కట్టుకొని చేతులు ఎత్తి వేడుకుంటున్నారు. మాకు 20,000 ఉద్యోగాలు వేయాలి, ఏది ఏమైనా మా ప్రభుత్వానికి మేము వేడుకుంటున్నామని ప్రధానంగా నిరుద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు. చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? అన్న, మా ప్రధాన డిమాండ్ ఒకటే, మేము గొంతెమ్మ కోరికలు కోరతలేము. ఒకటే వీళ్ళ రిక్వెస్ట్ ఒకటే చేస్తున్నాము, ఉన్నటువంటి పోలీస్ నియామకాలలో 19,000 ఖాళీలు స్పష్టంగా ఉన్నాయని చెప్పేసి స్వయంగా మనకు డీజీపీ గారు సివి ఆనంద్ గారు చెప్పారు. కాబట్టి మాకు 19,000 ఖాళీలు మొత్తం భర్తీ చేయాలి. అదేవిధంగా వయో పరిమితి కానిస్టేబుల్కి 36 సంవత్సరాలు ఇవ్వాలి, ఎస్ఐకి 38 సంవత్సరాలు ఇవ్వాలి. ఎందుకంటే 2022లో వచ్చిన నోటిఫికేషన్ ఇప్పటిదాకా రాలేదు ఒక్కటి కూడా. సో 4 సంవత్సరాల క్రితం వృధాపాయం అయిపోయింది. ఇచ్చినటువంటి 31 జియో ఆ ఏజ్ సడలింపు అయిపోయింది. సో ఆ క్రమంలో ఒక్క నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఆ జియో వ్యాలిడ్ అయిపోయింది. సో కాబట్టి దయచేసి మేము కోరేది చిన్న సామాన్యమైనటువంటి కోరిక మాది. మేమంతా కూడా గ్రామానికి చెందినటువంటి నిరుపేద కుటుంబం చెందినటువంటి బిడ్డలం కాబట్టి దయచేసి మీరు ఇచ్చినటువంటి వాక్యమే ఏదంటే జియో నంబర్ 46 కూడా మీకు న్యాయం చేయలేకపోయినా కానీ రాబోయేటువంటి నోటిఫికేషన్లు మీకు ఏదంటే చేస్తామని చెప్పేసి మీరే అన్నారు కదా సార్. సో కాబట్టి దయచేసి ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకుంటారని చెప్పేసి ఒక ఆశతోని మేమంతా కూడా ఎదురు చూస్తా ఉన్నాం. లక్షలాది మంది విద్యార్థులు ఇక్కడ హైదరాబాద్ గడ్డ మీద చాలా కోచింగ్ సెంటర్లో కోచింగ్ ఫీజు కట్టలేని పరిస్థితిలో కూడా ఉండి లైబ్రరీలోకి వెళ్లి ఒక పూట తినక చదువుకునేటువంటి స్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. సో కాబట్టి దయచేసి మా ఏదో దయతలిచి 19,000 ఖాళీలు మేము ఏం ఎక్కువ అడుగుతున్నాము, 19,000 ఉన్నాయని మీరు అన్నారు కదా, ఈ మొత్తం భర్తీ చేయండి. 2 షిఫ్ట్ల వైజ్ గా మాకు వద్దు, అది ఇచ్చినా కూడా 2 సంవత్సరాల ప్రాసెస్ జరుగుతాయి. కాబట్టి దయచేసి 19,000 మాకు మీరు భర్తీ చేయండి, వయో పరిమితి పెంచండి, అంతమించి మాకేమీ వద్దు. మీకు ఈ గడ్డ మీద ఉండి మేము మీకు నిరసన వ్యక్తం చేస్తున్నాం కదా, 19,000 ఖాళీలు మీరు ఒక్కసారి మాకు ఇష్యూ చేసేయండి. ఇదే గడ్డ మీద మీకు పెద్ద ఫ్రేమ్ కట్టించి పాలాభిషేకం కూడా మేము అందరం కూడా చేస్తామని చెప్పేసి కూడా మేము అందరం నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సో కాబట్టి దయచేసి ఒకటి మళ్ళీ చెప్తాం సార్, చేతులకి మరి మేము వేడుకుంటున్నా, అంతమించి వేరే ఏం అడగా, మేము హ్యాపీగా చదువుకుంటాం, రోడ్ ఎక్కము. మా మిత్రుడు అన్నట్టుగా 19,000 ఖాళీలు మాకు ఇచ్చేయండి, హ్యాపీగా మేము చదువుకుంటాం సార్. ప్రతిరోజు మీరు ధర్నాలు నిరసనలు చేస్తున్నారు, కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. ఎట్లా చూస్తారు దీన్ని? అందుకే ఈ రోజు మేము ఇన్ని రోజుల నుంచి ధర్నాలు, బంధులు, రోడ్ మ్యాప్ బ్లాక్లు చేస్తున్నా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం కనీసం ఈ నిరుద్యోగుల వైపు చూడట్లేదని చెప్పేసి ఈ రోజు నిరుద్యోగులందరూ మేము కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టేసుకుని మీకు కళ్లు కనిపిస్తలేవా అనే నినాదంతో బయటకు వచ్చాము. బీజేపీ పార్టీ వాళ్ళు అండ్ ఏదైతే కుల సంఘ నాయకులు ఉన్నారో, బీజేపీ లీడర్ ఏది బీసీ సంఘ నాయకులు అని చెప్పేసి విద్యార్థి నాయకులు, ఓయూలో ఉన్న ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళందరూ ఈ రోజు నిరుద్యోగులకు మద్దతు పలకాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళే చెప్పారు 30,000 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. మేము 19,000 ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి వాళ్ళే వేటి న్యూస్లలో పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఈ రోజు 5,000 ఇవ్వడానికి కారణం ఏంటి అంటే నిరుద్యోగులు కోరుకోవట్లేదా ఉద్యోగం అని చెప్పి ప్రశ్నిస్తున్నాము. ప్రతిరోజు ఈ రోజు దిల్సుఖ్ నగర్ లో, మొన్న చిక్కడపల్లి లైబ్రరీలో, మొన్న కేయూ లైబ్రరీలో కూడా నిరుద్యోగులు ర్యాలీలు తీశారు. అయ్యా మాకు 5,000 నోటిఫికేషన్ సరిపోదు, మా పొట్ట కొట్టకండి, మా జీవితాలను నాగం చేయకండి, మీరు కనుక 5,000 నోటిఫికేషన్ ఇస్తే మాకు చావు తప్ప వేరే దిక్కు లేదని చెప్పేసి మొర్రో అని రోడ్డు మీద తిరుగుతుంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి దున్నపోత మీద వర్షం కురిచినట్టు పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు అహంకారానికి రేవంత్ రెడ్డి పోతున్నాడో మాకు అర్థమైతే లేదు. రేవంత్ రెడ్డి గారు ఇన్ని రోజులు మీకు వ్యతిరేకంగా మాట్లాడాము. ఫర్ ద ఫస్ట్ టైం ఒక నిరుద్యోగిగా, ఒక తెలంగాణ బిడ్డగా మీకు ఒక మంచి చెప్పదలుచుకున్నాను. మీరు కనుక 5,000 తోటి నోటిఫికేషన్ ఇస్తే గుర్తుపెట్టుకోండి, మీరు 5,000 తోటి నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచే మీ కాంగ్రెస్ ప్రభుత్వం కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే. ఎందుకంటే ఈ కాంగ్రెస్ 5,000 నోటిఫికేషన్ తోటి మీరు ముందుకు వెళ్లలేరు. ఎన్నో హైకోర్టులో కేసులు అవుతాయి, ఆ లోపు ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది, మిమ్మల్ని ఓడగొట్టడం కామన్.
ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. తప్పు మీకు పరిపాలన అవగాహన లేకపోవచ్చు. ఇప్పటికైనా మేల్కొని ఏదైతే నిరుద్యోగులు కావచ్చు, ప్రజలు ఏం కోరుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చినట్లయితే మీరు చెప్పినట్టు మీరు 10 సంవత్సరాలు చేయాలని ఆశ నాకు ఉందని 10 సంవత్సరాలు చేపిస్తాం. ఎప్పుడు చేపిస్తామంటే నిరుద్యోగులకు కావాల్సిన నోటిఫికేషన్ ఇచ్చిన రోజు మాత్రమే 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు చేపిస్తాం. కాదు కూడదు ఇలానే 5,000 తోటి మొండి ఎకరిపోతా అంటే కర్రు కాతి వాట కూడా పెడతామని చెప్పేసి మీ ప్రభుత్వాన్ని ఎట్లా దింపాలో కూడా అది మాకు తెలుసు. సో మాకు తక్షణమే 19,000 వేకెన్సీస్ ఉన్నాయో అవి భర్తీ చేయమని చెప్పేసి దిల్సుఖ్ నగర్ నుంచి, అదే విధంగా కానిస్టేబుల్ కి సంబంధించి 36 సంవత్సరాల వయో పరిమితి ఇవ్వాలి. ఎస్ఐకి సంబంధించి 38 సంవత్సరాలు. ఈ 38 సంవత్సరాలు ఎందుకు అడుగుతున్నామంటే మీ ప్రభుత్వం ఏర్పడినాక 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల్లో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా మీరు 2 సంవత్సరాలు ఇంకా వయో పరిమితి తగ్గించారు. ఇది సిగ్గుచేటు. ఎందుకంటే మీరు నిరుద్యోగులు తెలంగాణలో నిధులు నియామకాల కోసం ఏర్పడితే ఈరోజు నియామకాల్లో నిరుద్యోగ బిడ్డలకు అన్యాయం ఎట్లా చేస్తారండి? మీరు సిగ్గుండాలి కదా కొంచెం. మాకు అన్యాయం చేస్తే మీకేం వస్తుందయ్యా? మేము ఓటేసి గెలిపించినా కదా మీకు దండం పెడుతున్నాం. మాకు వయో పరిమితి ఇవ్వండి. మాకు కావాల్సిన 19,000 వేకెన్సీస్ మాకు భర్తీ చేయండి. అంతకు మించి మీ ప్రభుత్వాన్ని మేము ఏం అడగము. ఎవరైతే మీకు కార్పొరేషన్ పదవులు రియాజ్ కావచ్చు, కోదండరామ్ కావచ్చు, ఇంకా సో అండ్ సో మానవతరాయ్ లాంటి వాళ్ళు అడిగితే వాళ్ళకి ఇచ్చుకోండి. ఆ బిచ్చం మాకొద్దు. మాకు కావాల్సిన మా హక్కు, మా 19,000 పోలీస్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మా డిమాండ్. మీరు చెప్పండి, ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, నిరుద్యోగులకు మోసం చేస్తుంది, ఎట్లా చూస్తారు? వాపును చూసి బల్బ్ అనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈ నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రావాలని చేతులెత్తి వాళ్ళ తల్లిదండ్రులు మొక్కి, కాంగ్రెస్ పార్టీ వస్తే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని, మెగా డిఎస్సీ వస్తాయని, జియో ఫార్ చదివి ఎగ్జామ్ పెడతారని చెప్పి ఆశలు చేశారు. ఇలా గోసపడుతుంది నిరుద్యోగులందరూ. తెలవదా ఈ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందా, పని చేస్తుందా, పని చేయట్లేదా? మరి ఇంతగా ధర్నాలు చేస్తున్నాం, రాస్తారోకోలు చేస్తున్నాం, రోడ్ల మీదకి వస్తున్నాం. కనీసం ఈ ప్రభుత్వానికి సోయి లేకుండా పోతుందా? రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాం, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు గనక 5,000తో పోలీసు ఉద్యోగాలు ఇస్తే మాత్రం అదే 5,000తో నీకు డిపాజిట్ రాకుండా ఓడగొట్టించే బాధ్యత ఈ కొడంగల్ నిరుద్యోగులు తీసుకుంటారు. ఎందుకంటే అదే 5,000 ఓటర్ తేడాతో మిమ్మల్ని ఓడియకపోతే మేము తెలంగాణ నిరుద్యోగులమే కాదు. ఎందుకంటే ఆ రోజు మమ్మల్ని చూసి మీరు మమ్మల్ని చూసి గెలుస్తాను ఒక హోప్స్ తోటి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇలా ఏం చేస్తున్నారు మీరు? ఇలా మీ ఫ్యూచర్ సిటీ అడగలేము, ఇలా మేము ఎమ్మెల్సీ పదవులు అడగలేము, ఎమ్మెల్యే పదవులు అడగలేము, మీ అన్నదమ్ములు వాటా పంచుకుంటూ డబ్బులు కూడా అడగలేము. మాకు కావాల్సింది ఉద్యోగాలు. ఖాళీ ఉద్యోగాలు మీరే చెప్పారు కదా, 194 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి బీస్వాల్ కమిటీ లెక్కలు చెప్పింది కదా. మరి ఆ లెక్కలు ఎడిపోయినాయి. ఇలా శాంతాకుమారి కమిటీ ఎడిపోయింది, సిలబస్ కమిటీ ఎక్కడ పోయింది? ఎలక్షన్స్ రాగానే ఇలా మీరందరూ మాట్లాడుతున్నారు. మరి ఇలా ఆ కమిటీలు ఎక్కడ పోయినాయి? ఉన్నారా? పడుకుపోయారా? పోలీస్ బోర్డు ప్రక్షాళన లేదు. ఆ గ్రూప్ లో అన్యాయం జరిగింది, ఆ గ్రూప్ లో ఆ సిట్ ఎంకర్ ఎడిపోయింది. అంటే వీరు ఒకటే అర్థం అవుతుంది, కాంగ్రెస్ పార్టీ దాచుకోవడం తప్ప ఈ నిరుద్యోగులకు ప్రజలకు ఏం చేయకుండా పోతున్న ఉద్దేశం చాలా క్లియర్ గా స్పష్టంగా అర్థం అవుతుంది. మీరు చెప్పండి, జియో 46 వల్ల విద్యార్థులకు నిరుద్యోగులకు ఎలాంటి మోసం జరుగుతుంది? జియో 46 వల్ల అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, జియో నెంబర్ 46 వల్ల అభ్యర్థులకు న్యాయం చేస్తామని చెప్పారు. అందుకనే నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలో 48 సీట్లు వచ్చినాయి. అయినా కూడా ఆ రోజు కూడా న్యాయం చేయకుండా ఇలానే మినిస్టర్లందరూ కూడా మమ్మల్ని బంధించి ఆ రోజు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. సర్లే దానికైనా అన్యాయం చేశారు. ఇప్పటికైనా 19,000 పోస్టులు ఇచ్చి న్యాయం చేస్తారని మేము అందరం ఎదురుగా చూస్తుంటే, గ్రామీణ ప్రాంతాలలో నుంచి ఇంటికా నుంచి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి తల్లిదండ్రుల కాళ్ళు మొక్కి ఓట్లేసి ఇక్కడికి వచ్చి మేము స్టేషన్లలో అరెస్టులు అవుతుంటే ఇంటి దగ్గర తల్లిదండ్రులు బాధపడతారు. ఆ రోజేమో నువ్వు నా కాళ్ళు మొక్కి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అమ్మా నాన్న నాకు ఉద్యోగం వస్తుంది, కొలువు వస్తుంది నాన్న అని చెప్పి నువ్వు నాతోటి ఓట్లేపించినావు. ఈ రోజు నువ్వు పోయి స్టేషన్లలో అరెస్ట్ అయ్యి వీడియోలలో కనపడుతుంటే కన్న కడుపు సోక్రంలో మునిగిపోతుంది. ఎక్కడ పార్టీ ఎక్కడుంది? గాంధీ భవన్లో పల్లి బట్టాన్ని అమ్ముకుంటే వాటర్ బాటిల్ డబ్బులు లేకుండా తిరిగిన 3-4 ఎమ్మెల్యేలు ఎక్కడ? 64 సీట్లు ఎక్కడ? అందుకనే దేవుడు తలరాత రాసిండు. 46 జీవో తీసుకొచ్చినందుకు 64 సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో కూర్చోబెట్టినాం. వీళ్ళకి ఈ రోజు కాన్వాయిలు, వీళ్ళు గన్మెన్లు, వీళ్ళందరూ సోక డబ్బులు వచ్చిన ఏసీ గదులలో తిరుగుతారు. అంటే తెలంగాణలో కానిస్టేబుల్ అభ్యర్థులు పెట్టిన భిక్ష. వాళ్ళు జీవితాంతం కానిస్టేబుల్ అభ్యర్థుల కాళ్ళు గడికి నీళ్లు చల్లుకోవాలి. ఇప్పుడు టీజీపీఎస్ దాన్ని ప్రక్షాళన చేశారు, కానీ టీఎస్ఎల్ఆర్పీ బోర్డుని ప్రక్షాళన చేయలే. ఇంకా దరిద్రుడు ఆంధ్రుడు వివి శ్రీనివాసరావు ఇంకా బోర్డుని పట్టుకుని వేలాడుతున్నాడు. ఇంతవరకు మానవులను ఇంతవరకు ఒక పోలీస్ అభ్యర్థిని కూడా, తెలంగాణలో ఉన్న అత్యధిక అభ్యర్థులైన 15 లక్షల మంది అభ్యర్థులను కూడా ఒక్కసారి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కలవలేదు. సీఎంను మాత్రం కలిసినాం కానీ ఓన్లీ మినిస్టర్ని మాత్రం కలవలేకపోయినాం. మొత్తానికి చూసుకుంటే ఏదైతే నిరుద్యోగులు తాము కోరుతున్నది గొంతెమ్మ కోరికలు కాదు, మాకు 5,000 పోలీసు ఉద్యోగాలు కాదు, మా ఉద్యోగాలు మాకు 5,000 కాకుండా 20,000 జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాలి. అదేవిధంగా జియో 46 వెంటనే విడుదల చేయాలని ప్రధానంగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నాము. ఏజ్ రిలాక్సేషన్ తో కూడిన 20,000 పోలీసు నోటిఫికేషన్ వేయాలని నిరుద్యోగ పోలీసు జేఏసీ నేతలు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ గోపాల్తో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.